నీ అట్లా వాళ్ళు వచ్చి కూర్చొని నీట్గా మన్వంతరి తీసుకొని నీట్గా ఈ అగరబత్తి అట్లా అవి దాంతో ఇవి చేసినారా అంటే ఇంకా నీకు పుల్లలు కావాలి కదమ్మా. వస్తే దర్పేసి నా కొడక దేవునికి ఎట్లా పెడతారు లోపల నా కొడక లే యాడ తెచ్చినావులే దేవునికి పెట్టే కోసం కాదు నువ్వు మీరు ఇద్దరు రోజు ఫస్ట్ నైట్ చేసుకొని పెట్టుకుంటారా ఇది నా కొడక దేవుని కోసం కాదు దేవుడి కోసం కాదు రోజు దేవుని దగ్గర వేరేవి పెట్టినా దేవుని దగ్గర వేరేవి పెట్టి లేదా రోజు మీరు ఇద్దరు ఫస్ట్ నైట్ చేసుకోండి పెట్టుకొని పట్టరానా కొడక పట్టు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాము. ఈ విష్ణుకి ఐడియాస్ ఎట్లా వస్తాయేమో కానీ అగరబత్తీస్తో అత్తయ్యకి ప్రాంక్ చేద్దామంటున్నాడు. అది ఎట్లా చేస్తాడో మరి చూద్దాం. ఇప్పుడు మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. పల్సర్ ఇన్ని రోజులు పక్కన పెట్టేసిండా, చాలామంది అమ్మమంటే కానీ అమ్మలేదు. అత్తయ్య దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు. అవును, ఎందుకు విష్ణు అమ్మమంటే అమ్మలేదు? ఎప్పుడో బీటెక్ అయిపోయిన తర్వాతనా అప్పుడు కొన్నాడంట. ఇప్పుడు అమ్మ తీసిచ్చిన బైక్ కదా, మళ్ళా తీసిస్తారే. అమ్మ సంపాదించేటప్పుడు తీసిచ్చిన బైక్ అది. ఇంకా మళ్ళీ ఎవరు తీసిస్తారు మనకి? ఇప్పుడు ఏమైనా కావాలంటే నాకు నేనే కొనుక్కుంటా, బట్ నాకు తీసిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా. జాలీ మాస్టర్ అత్తయ్య ఏందమ్మ తల్లి ఆట నుంచే పట్టుకొని వస్తారు నాయన. నీ కొడుకు పల్సర్ అమ్మమంటే అమ్మడంట, మీరు కొనిచ్చినారంట. అది వాడు ఎప్పటి నుంచో చెప్తాడు కదా. మళ్ళీ నాకు ఎవరు తీసిచ్చే వాళ్ళు ఉండరు, అమ్మ కొనిచ్చింది అంటున్నాడు. ఈసారి ఏదన్నా బుల్లెట్ నేను కూడా నీకు తీసిస్తాను సార్. ఆటో అంటే నువ్వు యాడికైనా బాగా నీటికి పోవచ్చు కదా ఆటో. నేనే మళ్ళా మంచి బండి తీసిస్తా, వాడికి ఏది ఇష్టమైతుంది. ఎక్కడికో చెడ్డతో బయటికి పోదన్నా వస్తున్నాడు. పోతే అక్కడ పోయినా ఏమ్మా ఎప్పుడు నా మీద దొబ్బే పనినా? కోపిస్తే నా కొడుకు మెంటలు అన్ని నువ్వే. అయ్యో రామా, పప్పు చేద్దాంలే. నువ్వు పప్పు బాగా చేస్తావంట. తలకాయ అంటే బాబీ నీకు తలకాయ. చేపల పులుసు కూడా బాగుంటుందంట. పొడి బిర్యానీ చూపించినాము, వాళ్ళని చేసుకోమని ఎవరో చెప్పిన వాళ్ళని. ఎద్దు బిర్యానీ, పంది బిర్యానీ. నాకు ఇష్టమైన సినిమా తెలుసా ఇది బుడుక్స్? దీంట్లో మీ అన్న ఉంటాడు తెలుసా? ఎవరో తెలుసా? లేదు, మీ అన్న కనపడ్డాడు. 2 నిమిషాలు ఉండు, చూపిస్తానన్నా. లేదు, అసలు ఈ సినిమాకే హైలైట్, వాడే హైలైట్. చూపిస్తానండి, వస్తాడు తొత్తుకో, తొందరలో వస్తాడు. ఉండు. ఓహో, దీనికంతా వాడు ఉంటాడు, మంత్రగాడు వాడు ఉంటాడు. ఎవరుమా? వాడు మంత్రగాడు ఉంటాడు. వాడు సామి కాదు, వాడు చాలా సినిమాల్లో ఉన్నాడు. మూతితో కొచ్చి వచ్చి మంత్రగాడు. సేమ్ మీ అన్న లెక్కే ఉంటాడు. మా అన్న లెక్క నేను ఉన్నాను అట్లా. నీ లెక్క ఉన్నాడేమో చూడు. వద్దు, ఉండు. మా అమ్మ మా నాన్న కూడా అట్లా ఊపిరి పీల్చుకుంటాడు కదా. బాగాలేనప్పుడు ఇప్పుడు ఒకసారి డాడీకి అట్లనే చేస్తాంటే కదా నువ్వు కూడా. కంపాకు అవన్నీ వేసి. మీ అన్న ఇంకా రాలేదు. హాయ్, ఎందుకు అంత తొక్కులాడుతావు నాన్న? నేను చూపిస్తా కదా నీకు. నేను చూపిస్తా కదా నీకు. చూపించేది ఏమ్మా? తలకాయ బద్దలైతుంది చెప్తాను. గుమ్మడికాయ వదిలినట్లు బగులుతుంది.
షాక్ అవుతావు పొద్దు వీళ్ళు అన్నం చూసినావు అనుకో నువ్వు. నాకెందుకు అవుతాడు వాడు యా ఊరికి దాసప్పగాడు. చూడు ఎట్లుంటాడు. నువ్వు చూడు దాంట్లో ఉండేదా చక్క జూమ్ చక్క జూమ్ జూమ్. దాంట్లో ఉన్నాడు నిమ్మకాయ ఇట్లా ఇట్లా అంటాడు వాడే. కాదమ్మా వేరే వాడు. దోమ్మా చూడు వాళ్ళ అన్నం చూడాలనుకుంటాను. మీ అన్న ఉండి వస్తాడు ఇప్పుడు చూపిస్తాను. అదిగో ఉండి వస్తాడు. అదిగో నాకేం మామ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. మా మామనే బాబాయ్ అవుతాడు. ఎట్లున్నాడు పొడుగు నిజం యాడికి పోతున్నావు? నిన్న కామెంట్స్ లో మీరు అన్నారు కదా మా అమ్మ మా నాన్న చూడలేదని. చెప్పాలంటే మీ స్టోరీ మీ అమ్మ నాన్న ఎట్లా ఇద్దో చెప్పింది కదా. అద్దో వీళ్ళన్న చూడండి ఎంత బాగున్నాడు. లేదులే తమాషకి తమాష చెప్పినాను రా చెట్ట చెప్తాను చెట్ట. ఊరికే అనేదే ఉండవే. ఏం విష్ణు పో అంటి పో. ఏంటి పోయి అంటించుకో. చెప్తా పో తొందరగా వచ్చి లేపి తొందరగా పో. మళ్ళీ వాళ్ళు వస్తారు చెట్ట వాళ్ళు వస్తారు. పో ఓ లేట్ చేయొద్దు. తెస్తా పో. ఈడొద్దు ఆడంటి పా పోయి ఆడ అంటించి ఆడ ఒకటి ఆడ ఆ గోడకాడ ఒకటి పెట్టు. లేట్ చేయొద్దు. జాగ్రత్త. ఏం మనిషివే. ఏం కాలేదు. అన్నీ ఏంటేంటో చేస్తా అంటావు. ఉత్త తులగా నువ్వైతే. నీ అంత అల్లరోడే ఉండడు. అత్తయ్య ఏగినందుకు మొక్కొచ్చు. కాలు నొప్పిస్తుంది నీకు. అదంతా జుజుబీలు. ఎందుకు ఈరోజు చూడు ఊరికే అంత కొంచెం చూడు. ఈడ తగిల గట్టిగా ఈడ తగిల. యా పక్కన లేచినావో. నీ ముఖం ఏమైనా చూసినానేమో. మొగలు పడద్దు రోజు చూసేది. డౌట్ వస్తుంది. నీ ముఖం ఏమైనా చూసినా అంతేగా. అట్లంటే సెల్ ఈడే పడేసిపోతా. ఊరికే ఊదిగడ్డలు అన్ని వేస్ట్ చేస్తున్నావు. అత్తే వస్తే నీకు ఉంటుంది సినిమా. ఈ ఊదిగడ్డలు వేస్ట్ చేస్తున్నావు అంటే ఆయన వే ఇవేమైనా మళ్ళీ ఇంకెవరివే అంతేగా. ఊది కట్టెలు ఎందుకు పెడుతున్నావే? ఏం చేస్తున్నావే? ఊది కట్టెలతో ఏం చేస్తావే? ఎవరికి అర్థం కావు విష్ణు. నువ్వు నా ప్లేస్ లో వేరే అమ్మాయి ఉండింటే ఈ పాటికి జాలీ చేస్తాండే. వదిలేసి వెళ్ళిపోతాండే. వదిలేసి కాదు జాలీ చేస్తాండే బాగా. ముబ్బు లెక్క నీ లెక్క ఉండదు. పనుకోపోంగా నిద్రపో. A few inches later. ఏ బాబీ, ఏంది ఇంత బొమ్మాలిస్తుంది స్మెల్? మీరేంది అంత మంచి స్మెల్ వస్తుంటే సొగిలోలాకి అట్లా వేసుకొని కూర్చున్నారు?
లైట్ గా కోల్డ్ ఉన్నట్టుంట. నువ్వేంది చెట్ట ఇప్పుడు వరకు బాగున్నావు, నువ్వేంది అట్లా మూసేసినావు? ఇట్లా వచ్చేటప్పుడు గాలి వచ్చింది మా, ఆ గాలికి జలుబు పట్టేసింది. అంతేగా కాడికి వచ్చిన గాలి వచ్చింది. ఎంత గమాలిస్తుంది స్మెల్, బాబా బాబా మోగంగా అద్భుతంగా ఉంది అసలు. అయ్యోయ్యో ఏం ఏం వెలిగిచ్చినావురా, ఏం బతిల్లారా అవి? చూడు పట్టు దేవుని దగ్గర కూడా పెట్టాను సార్ ఈడ ఆడ. మళ్ళా ఎక్కువ ముక్కుల్లోకి పెట్టుకుంటే కాలుతారు. ఆహా ఇల్లంతా గమాలిస్తుంది. ఆహా మీకేం మెంటల్ తీసేండి. కోల్డ్ వచ్చినట్లుంది, మళ్ళా నీకు వస్తే మీకు కూడా జలుబు. ఏమి మీ అందరికి నాయన బయట పోండి, అయితే బయట పోండప్పా. అది ఆ అగరబత్తి అంటిస్తే కోల్డ్ గీల్డ్ మొత్తం దావాలు పట్టుకొని ఉరకాల్సిందే. మళ్ళా తీసేయి. పిలుస్తాను కదా మళ్ళా. గుడ్డలో నుంచి ఏంది పిలుస్తావురా మెంటల్? వస్తానులేమా. గుడ్డలో నుంచి ఎట్లా వస్తుంది? తీసేయండి నాయన. మీకేమైనా మీరెందుకు పెట్టుకుంటున్నారు మళ్ళీ? ఏందో మిమ్మల్ని అమ్మ మిమ్మల్ని చూసి నాకు భయం అవుతుంది నాయన. లైట్ కోల్డ్ ఎందుకు ఊరికే రిస్క్, మళ్ళా ఊరికే కోల్డ్ వస్తే ఇబ్బంది పడకూడదు. కోల్డా లేకుంటే ఇంకా ఏమైనా కాల్ది కాల్ది. మీకు స్మెల్ బాగుంది కదా, బాగా పీల్చండి. నాకు స్మెల్ బాగుంది, మీరు పెట్టుకుంటే నాకు భయం అవుతుంది మీకేముందో అని. అందుకే మీకు ఏం కాకూడదు. ఏం స్మెల్, ఏం స్మెల్ వస్తుంది గుడ్డ కట్టుకొని? గుడ్డ కట్టుకున్నా వస్తుంది. అయినా ఇది ఏం బత్తిల్రా? ఇది మనకు కొంచెం గుడ్డ తీసి మాట్లాడరా. మనకు వేరే వాళ్ళు పంపించినారు. ఇది గుడ్డ తీసి మాట్లాడరా, ముక్కు మూసుకొని మాట్లాడతావు ముక్కులోడా? వేరే వాళ్ళు మనకి పంపించినారమ్మా, చూడండి ఒకసారి మీకు నచ్చినాయి అంటే ప్రమోట్ చేయండి అని చెప్పి పంపించినారు, శాంపుల్ పంపించినారు. అవునా? నన్ను నమ్మండి. అయితే ఏదో అసలు స్మెల్లే చూడు. సబ్బా ఈడ పెట్టుకుని వస్తుంది. బాబా 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 ఏం బత్తిల్రా ఇవి, ఏమిటితో చేసినారా ఇవి? చెప్తా నచ్చినాయా, చేయొచ్చా, ప్రమోట్ చేయొచ్చా? ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది కదా. చేయొచ్చు బా. ఆహాహాహాహా ఇంట్లో ఒక 2 బత్తిలు వెలిగిస్తే అమోఘం దేవుడు కనపడతాడు. అసలు గ్యారంటీ కనపడతాడు నీకు దేవుడు ప్రత్యక్షమే. తీలే ముక్కల్లే కింద పెట్టుకుంటారు, దూరం నుంచి చూడాలి మెంటల్. బా ఆహాహా బా. ఎక్కడ పోతానవరా? చూడు స్మెల్ వీటికి వస్తుందిరా, మళ్ళా బత్తి ఎందుకు తెస్తున్నారా? ముక్కులెక్కిన పెడతావా ఏం గతి? చూడు ఒక్కసారి ఎట్లుందో, సూపర్ గా ఉంది స్మెల్. మళ్ళీ అయితే ఓకేనా కదా? అమోఘంగా ఉంది. చెటా చెల్లారా ప్రమోషన్ కే పట్టుకో. ఇదే అంటే ఎలిగేది పట్టుకొని చేయలేనా? ఎలిగేది పట్టుకొని కెమెరా ఆన్ చేయాలా? ఎలిగేది పట్టుకో అని నువ్వు ఎట్లా నీ ఇంప్రెషన్ దీని మీద అన్ని అంటిద్దామా? మెంటలా ఏమన్నా నీకు? స్మెల్ బాగా వస్తుంది అత్తయ్య. బాగున్నావులే, ముక్కులో పెడతా చూడు తీసి. మొత్తం ఏరియాకంతా వస్తుంది. బాగున్నావులే, పోయి లేకుంటే ఇట్లా పట్టుకొని గేరు గేర్లు తిరిగిపో. పట్టుకో. ఓకే. ఏందబ్బా రాధమ్మ ఇంట్లో ఎంత స్మెల్ వస్తుంది అనుకుంటారు. అబ్బా ఎక్కువ దగ్గర పెట్టుకోవద్దు, మళ్ళా కాలుతుంది ముక్కు. లాస్ట్ కా స్వామి ఇక్కడ దిగిపోతాడేమో అత్తయ్య. ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చేస్తా. స్వామి వెంకటేశ్వర స్వామి రా వచ్చేయి. సరే కానీ ఏం చెప్తావు? ఆహా ఈ స్మెల్ అమోఘం అండి. మీరు కూడా ఈ బత్తిలు తీసుకోండి. ఈ స్మెల్ కావాలా, ఈ అమోఘమైన స్మెల్ కావాలా? తీసుకోండి అంటే ఎవరు తయారు చేసినారు, దాని పేరు నాకు కూడా తెలియదండి ఎవరు తయారు చేసినారు ఇవి. మన్వందరి. ఎవరో మన్మందరి అంటండి. మన్మందరి అంట నాకు తెలియదు. మన్మందరి ఎవరులే, మన్మంతరి అంటే ఎవరోనండి నాకు తెలియదు. నేనైతే చెప్తాను కానీ ఆ అగరబత్తులు అయితే సూపర్గా ఉన్నాయి, సూపర్ స్మెల్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. ఏదో పీలుస్తా అంటే హాయిగా ఉంది. అంతా టాప్ క్లాస్ ఇంగ్రీడియంట్స్ వాడతారు అన్నమాట దీంట్లో. తీపుతా అన్నీ వెలిగిద్దాం లేతే. బాగా చెప్తాలే. ఇంకా స్మెల్ బాగా టాప్ క్లాస్ ఇంగ్రీడియంట్. ఈ పుల్ల వచ్చేసి కంటి పుచ్చుకుంటుంది.
ఈ పుల్ల అసలు చూడు, పుల్ల ఆ, వేస్టేజ్ ఏమీ లేకపోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా ఇది పుల్ల చూద్దాం. కసువు అట్లా కసువు నూకే పుల్లలు ఆహా విన్ను చెప్తా. కసువులు నూకుతారు కదా, కసువు నూకినాక ఇంకా కసువు కానీ లేదంటే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అట్లా ఏమైనా చిన్న చిన్న గలీజ్ అవి ఇవి ఉంటే నూకేసినాక దాన్ని పడేస్తారు కదా. పడేసినాక వేస్టేజ్ ఉండకూడదు కదా మనకి, జీరో వేస్టేజ్ అంటే ఎక్కడ కూడా వేస్టేజ్ లేకోకుండా ఆ పుల్లల్ని కూడా వేస్ట్ చేయకోకుండా పుల్లలు తీసుకొని వచ్చి నీట్గా కట్ చేసి క్లీన్ చేసి తక్కువ రేటుకి మనకు రావాలంటే వేస్టేజ్ జీరో వేస్టేజ్ పద్దు ఏం కాదు, మంచిగా కెమికల్లో క్లీన్ చేస్తారు. దాని గురించి నువ్వేమి ఇబ్బంది పెట్టుకుంటావు. అట్లా అవి దాంతో ఇవి చేసినారా? అంటే ఇంకా నీకు పుల్లలు కావాలి కదమ్మా. వస్తే దర్పేసి నా కొడక దేవునికి ఎట్లా పెడతారా లోపల నా కొడక? లే యాడ తెచ్చినావులే? దేవునికి పెట్టే కోసం కాదు ఇది. నువ్వు మీరిద్దరు రోజు ఫస్ట్ నైట్ చేసుకొని పెట్టుకుంటారా ఇది నా కొడక? దేవుని కోసం కాదు ఇది. దేవుడి కోసం కాదు, రోజు దేవుని దగ్గర వేరేవి పెట్టినా, దేవుని దగ్గర వేరేవి పెట్టినా. లే లేదా రోజు మీరిద్దరు ఫస్ట్ నైట్ చేసుకోండి పెట్టుకొని. పట్టరానా కొడక పట్ట, దర్పేసి నా కొడక పట్ట. తమాష కంటిలే కానీ అంటే నార్మల్ సేమ్ నీకు పరక ఊదేకి ఒకటే పుల్లనే మామూలుగా. ఇప్పుడు ఇవి అంతా పుల్లలు ఒక్కటే, ఊరికే సింబాలిక్ గా చెప్పినాను, ఏమనుకుంటాము తమాషా చెప్పినా. అట్లా పుల్లలు కాదు, ఒరిజినల్ పుల్లలు ఊరికే అట్లా చెప్పినా. మళ్ళీ ఎందుకు చెప్తావులే? తలకాయ తిరుగుతుంది. నాకు ఊపిరి రాలేదు అత్తయ్య, పొగంతా కాలుతారు మా కంటి దగ్గర ఎక్కువ పెట్టద్దు. నా చూరు చూసుకుంటేది సరే. కానీ ఇది సూపర్ గా ఉన్నాయి, స్మెల్ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ ఇవి ఏమిడితో తయారు చేసినారు? ఇప్పుడు చాలా మంది ఆవు ప్యాడ్తో చేస్తారు, కెమికల్ తో చేస్తారు. పిండాకుడు మన్వంతరి తినమంతరి అనుకుంటున్నావు. అట్లా కెమికల్ తో చేస్తారు, ఆవు పేడతో చేస్తారు. ఏంది వీడియో పెట్టి ఏం తమాషాలు చేస్తున్నావా? అవన్నీ దానితో తయారు చేస్తారు. మళ్ళీ ఇవి దేనితో తయారు చేసినారు? కొంచెం ఇంత ఒక బాటిల్ పూలు ఉంటాయి కదా, పువ్వులు మంచి మంచి పువ్వులన్నీ బెండబెట్టి వేయించి ఏంచుతారా? అంటే ఒకవేళ ఎండ లేకపోకున్నప్పుడు ఎంచుతారు. అసలు నీకు తెలుసా ఇంత దీన్ని? తెలుసు తెలుసు. మళ్ళీ ఏంచితే బొగ్గ అయిపోతాయి, లైట్ గా వేయించుతారు అట్లా. ఓకే, దాని తర్వాత మన్వంతరి తీసుకొని. ఏంది మనమంతిరి? అవనమ్మ అదేందో చెప్పురా మనమంతిరి అంటేను. మన్వంతరి అంటే చెప్తా. మను అంటే ఎవరు తెలీదు, చెప్తా నీకు. ఓకే, చెటోరి తమ్ముడా. సో మన్వంతరి తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేస్తారనమాట. అంటే ఎట్లా ప్రాసెస్ చేస్తారు అంటే న్యాచురల్ పద్ధతిలో దాన్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత నీ అట్లా వాళ్ళు వచ్చి కూర్చొని నీట్గా మన్వంతరి తీసుకొని నీట్గా ఈ అగరబత్తి చెప్పురాదేందో చెప్తానమ్మా. అసలు నీకు తెలుసా తెలీదా? ఎత్తుకొచ్చినావా? ఎత్తుకురాలేదు, నాకు డౌట్ గా ఉంది. చూస్తానే ఉన్నాలే. మీరేందు గుడ్డలు కట్టుకొని ఏం స్మెల్ చూస్తున్నారు మీరు? ఏం స్మెల్ అబ్బా? అదేది అబ్బా అది చెప్పురా స్టోరీ. అల్లుతానవు అని అమ్మ అల్లింది స్టోరీ. దాని మీద పడేయండి, మళ్ళీ అది కాలిపోయింది. అది కాలితే మళ్ళీ వాడు కాలదులే కానీ. సో అదే చెప్తాండి, మన్వంతరి తీసుకొని దాన్ని డీకంపోజ్ చేస్తారనమాట. అంటే దాన్ని డ్రైగా చేసేస్తారు. నీట్గా ఎండబెట్టి దాన్ని అంతా నీట్గా డ్రైగా చేసి ఆ పొడిని అంతా తీసుకొని ఇట్లా కట్టెపుల్లలు తీసుకొని నీ అట్లా ఆడవాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు అన్నమాట. 10-15 మంది వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి శాలరీస్ ఇచ్చి పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూలు ఎండబెట్టి వేయించి అవి చెప్పి కదా నీకు అవిను. ఆ తర్వాత శాండిల్వుడ్ ఉంటుంది కదా, ఏంటి తెలుసా? శాండిల్వుడ్ అంటే గంధపు చెక్కలు.
తలకాయలు ఏంటికి తింటావా? ఇప్పటికే తలకాయ వస్తుంది. అమ్మకి చెప్పాలి కదా నా ఇది పీల్చిపోతుంది చూడు మన్వంతరి. అసలు నాకు ఎందుకు చెప్తాను రా నన్ను? నువ్వు చెప్పాలి కదా మా ప్రమోషన్ కి. నేనేమైనా పొద్దునే అగరబత్తులు చేసేది పోతానా లేదంటే ఫ్యాక్టరీ పెడతానన్నారా నేను? ఏమో పెడతావేమో చెటాతో పెడితే ఇంకా నేను అంతే. పక్కన ఇద్దరు పోతుంటాడు. ఆ కెమెరా మెన్ ఆడ ప్రమోషన్ కోసం ఆ కెమెరా పట్టుకునే ఉన్నాడు. సరే సరే ఇద్దో ఓకే. అయిపోయింది తీస్తాడు, తలకాయలు తీస్తాడు, కాళ్ళు తీడు, కాళ్ళు తీస్తే తలకాయలు తీడు. ఓకే మన్వంతరి యొక్క మన్మంతరి అంటే నాకు నేను అయిపోతాను. మనువుదమ్మా నాకెందుకు రా ముక్కులు కాడే పెడతాను. మనువుది తీసుకొని దాన్ని అంతా నీట్ గా వెండబెట్టి వేయించి మనిషి అమ్మా. మనువు అంటే మనిషి. సంస్కృతము తెలుదు, తెలుగు తెలుదు. అంటే మనిషిని ఎండబెడతారా? మనిషిని ఎండబెట్టరమ్మా. లే నా చీర మీద పడదు పడదు పడదు. మనువంతరి ఏం శవాలతో చేసింది భయ్? ఏం గతి నాయనా? ముందే చెప్పప్ప పిలుచుకొని మీరు ముక్కులు కట్టుకున్నారంటే నాకు డౌట్ వస్తుంది. శవాల్ది కాదు గుడుక్సు. ఇప్పుడు ఆవు వ్యర్థాలను యూజ్ చేసి చేస్తారు మామూలు. ఇది మన్వంతరి. ఏందిరా మనిషివా? పట్టుకోలేబ్బే. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి చాలా సక్సెస్. పిండాకుడు నా కొడక ప్రమోట్ చేయాల నేను. అందుకే నువ్వు గుడ్డ కట్టుకోండి. నాకొద్దు నాయన, నమస్కారము. నాకు చెప్పొద్దు. వానమ్మ మనుషులు చెప్పి చేసినవి సంపరు. పొద్దున పూట్ల పనులకు పోతారు కదా, సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడు అదం ఇచ్చేటప్పుడు పనులకు పోతారు కదా, చెంబులు పట్టుకొని వాళ్ళు పనులకు పోయినాక మన్వంతరి. అదే మన్వంతరి అంటే దాంతో చేసినారా? అయ్యో అది నీకు కాంపోస్ట్ అయిపోతుందమ్మా, నీకు ఏం స్మెల్ రాదు. ఇంతసేపు చూడు ఒకసారి ఎట్లుంది. మీరంతా మూసుకొని నన్ను ఎంత గబ్బులు ఎత్తిరా? ఎన్నాళ్ళ నుంచి మనసులో పెట్టుకున్నారు. అదే ఫస్ట్ బయట బాధ. అవన్నీ వద్దు, స్మెల్ బాగా నాకు వద్దురా, బాగాలేదురా. ఇన్సేపు బాగుందంటే బాగా పీల్చుకున్నారు కదమ్మా, ముక్కు దగ్గర కాకుండా నోటితో కూడా పీల్చుకున్నారు కదా. ఎంత బాగుందిరా స్మెల్ అంది. నా కథ ఎంత ఉంది, ఏమైతుందో ముందు బయట పారైపోరా. నీకు దండం పెడతా పోరా, నీకు దండం పెడతా పోరా. మంచి బిజినెస్ ఆపర్చునిటీ తెలుసా ఇది? నీకు తెలియడం లేదు. ఎవరైనా నువ్వు చెటాగుల్చి స్టార్ట్ లే ఉండులే, నోరు మొయ్యలే, నోరు మొయ్యి. చెట్టవంతరి అని ఏదో మెట్టదారిందా బాబా? బాబీ ఎవరైనా చూసివా స్మెల్ కి మన్వంతరికి నువ్వు కూడా పెట్టుకోకపోతున్నావంటే నువ్వు అట్లనే మనసిపై మరచి నువ్వు పీలుస్తున్నావంటే మన్వంతరి ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకుంటురా. ఒరే ఇవి ఎవరైనా మనసులు ఎవరు ఇంట్లో పెట్టుకోర్రా, మనసులు ఎవరు చూడరా. దయచేసి మీరిద్దరు పోయి రోజు ఫస్ట్ నైట్ పెట్టుకోండిరా, ఫస్ట్ నైట్ చేసుకోండి. పిండా కూడా లేక తెస్తారా అట్లా చెప్తారా, నెట్టుతో కొడతారా నిన్ను నన్ను ఇద్దరిని. మన్వంతరి అంటే ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలుస్తుందంట? పిండా కూడా బయట వారే మనుకున్నా కొడక బయట బాగానే తీసుకొని నా మాటని నువ్వు వెలిగించుకో. నీకు నిద్ర ఫుడ్ అన్ని కంట్రోల్ అవుతాయి. తీసుకోబో. నాయన నాకు ఇంకో నా వారం రోజులు నేను అన్నం తిన్నా నాయన. ఇది మన్వంతరి వేరే వాళ్ళు. వాళ్ళు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంత ఫ్రెష్ ఫ్రూట్స్. బాబీ ఫస్ట్ బయట పోలే. నా ఇంట్లో ఎందుకు కప్పు పట్టిస్తారా? నా చేతులు గీతులు కడుక్కోలే పో. ఇన్సేపు బాగుంది బాగుందని అన్నారు. నేను చేతులు కడుక్కోలే పో. బయట పో. కాదత్తయ్య ఆడన్న చేస్తారా మనుషులు దాంతో మీరెంత తిక్కోళ్ళు అయిపోతే దానికి మీరు తమాషా చెప్తాను.
దా కూర్చుందరా దేవునితో అంటే నా మీదొట్టు నీ మీద ఒట్టు ఒరిజినల్ తి. కౌడంగుతో ఒరిజినల్ కౌడంగుతో మీరెందుకు మళ్ళీ మూతికి బట్టలు కట్టుకున్నారు? ఊరికే చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతావు అని ఒరిజినల్ కౌడంగుతో చేసింది ఎంత తిక్కులతాయి మీరు అసలు అయిపో చెప్పేదానికి మీరు వినేదానికి సరిపోయింది. ఏమో అట్లా కూడా చేస్తారేమని ఒక్కసారి స్మెల్ చూడు చూసినాను. ఏ మిడతో చేసినారు? ఆవు పేడుతున్నా. ఆవు పేడతో ఆ తర్వాత పూలు సుగంధమైన పూలతో బెడ్ మీద పెట్టద్దు. గంధంతో అయ్యా పట్టు ఎంత ఇది చేస్తున్నాయినా నాకు అసహ్యం పుట్టిపోయాను. చెటా అయితే దే ఈ చెటాకి ఇంకా బుద్ధే లేదు. కడుపుకి ఏం తింటాడేమో అన్నం. అలా ఒక్కోరో మాట అంటే సరే ముక్కులోకి పెట్టు రా, ఊరికే ముక్కులోకి పెట్టు. కూర్చోనిండు వచ్చి ఆ మటన్ వాళ్ళు పిలుస్తారు. నేను మీకు బాగుంటే కొత్తిమీర అల్లము ఇప్పుడు ఏం చేస్తారు? బిర్యానీనా? ఓహో అది పలావును పులుసు పులుసు మటన్ ఇప్పుడే దండిగా వస్తుంది. రేపంతా కూడా తినచ్చు.